హలో అండి అందరికీ. ఇప్పటికే అరెస్ట్ అయ్యి దాదాపు 3 నెలల నుంచి జైల్లో ఉంటున్న వల్లభనేని వంశీకి పోలీసులు మరొక భారీ షాకీతో ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆయనకి నిన్ననే కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే 3 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పటివరకు పోలీసులు ఛార్జ్ షీట్ ఇవ్వలేదు కాబట్టి వల్లభనేని వంశీకి 90 రోజులు అవుతుంది కాబట్టి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ కోర్టు. అయితే ఈ ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ ఇవ్వంగానే వల్లభనేని వంశీ మీద ఏపీ పోలీసులు మరొక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాలు పంచారు అని చెప్పేసి ఆయన మీద ఒక కేసు కట్టడం జరిగింది. అంటే పీటీ వారెంట్ జారీ చేశారనమాట. అంటే జైల్లో నుంచి రిలీజ్ కాకముందే ఈ కేసులో అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ కేసులో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు పీటీ వారెంట్ అయితే జారీ చేశారు. ఈ పీటీ వారెంట్ జారీ చేసి నూజివీడు కోర్టులో ప్రవేశపెడితే నూజివీడు జడ్జి గారు వల్లభనేని వంశీకి మరొక 14 రోజుల రిమాండ్ ఇవ్వడానికి అంగీకరించారు. అంటే మే 29 వరకు రిమాండ్ ఇవ్వడానికి అయితే అంగీకరించడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క వల్లభనేని వంశీ ఇష్యూలో ప్రభుత్వం చాలా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిందని మనకైతే తెలుస్తూ ఉంది. దానివల్లనే ఆయన్ని దాదాపు 3 నెలలు అవుతుందా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా కానీ మళ్ళీ పీటీ వారెంట్ జారీ చేయడం అనేది ఒక రకంగా ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెడుతుంది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అయితే ఈ యొక్క అంశం మీద ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 నెలల నుంచి జైల్లో ఉంటుండో ఆయన దాదాపు 20 కిలోలు తగ్గారంట. అంటే ఈ 3 నెలల్లోనే ఆయన మెంటల్ హెల్త్ అలాగే ఫిజికల్గా అక్కడ జైల్లో ఫుడ్ పడక దాదాపు 20 కేజీలు బరువు తగ్గారు. ఇలా ఇంకొక నెల రోజులు కనుక వంశీ ఎట్లే హాస్పిటల్లో కొనసాగినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది, వంశీని బతకనివ్వరా అని చెప్పేసి ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.